హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు ముందుగా అందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. మీకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ వచ్చేసింది. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఏం చెప్పాలి, ఇట్స్ అ మావెల్ ప్రొడక్షన్ మ్యాన్. ట్రైలర్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ సీన్స్ కొన్ని ఉన్నాయి, టాప్ నాచ్ సీన్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ విజువలైజేషన్ కానీ. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఆఫ్టర్ ఎండ్ గేమ్ మార్వెల్ సినిమా మళ్ళీ థియేటర్లో చూడాలి మనం అనే ఫీలింగ్ కలిగించిన సినిమా ఏదైనా ఉందంటే ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్. అది చాలా వరకు రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. చాలా సీన్స్ కొన్ని లీకులు కూడా అయినాయి. అప్పుడు అవి ఎలా ఉండబోతున్నాయి స్క్రీన్ మీద, ఆల్రెడీ ట్రైలర్లో ఆబ్వియస్గా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. స్క్రీన్ మీద ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎలా చూపించబోతున్నారు, ఒక స్ట్రీట్ టైప్ స్పైడర్ మ్యాన్ స్టోరీ చూసి చాలా కాలం అయింది. స్పైడర్ మ్యాన్ 1, స్పైడర్ మ్యాన్ 2, స్పైడర్ మ్యాన్ 3 ఇలాంటి వాటిలో వచ్చేవి. కానీ తర్వాత అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఒకటి వచ్చింది, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 వచ్చింది. కానీ తర్వాత వచ్చే స్పైడర్ మ్యాన్ సినిమాస్ అవ్వచ్చు. మార్వెల్లో మేజర్ డ్రాబ్యాక్ ఏమైందంటే మల్టీవర్స్ అంటూ ఎక్కువగా దాన్ని పుష్ చేసి ప్రతి క్యారెక్టర్కి దాన్ని ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టడం వల్ల మనకు బోర్ కొట్టేసింది. ఇంకా నా వరకైతే నాకు బోర్ కొట్టేసింది అలా మల్టీవర్స్ అంటున్నాను. మార్వెల్ అంటే మల్టీవర్స్ లేదా టైం లైన్లో వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం ఇదే ఉండబోతుంది అనే పీపుల్ అందరూ అనుకోవడంతో మార్వెల్ సినిమాలు తగ్గాయని నేను అనుకున్నాను. అయితే మార్వెల్ సినిమాల్లో నాకు చాలా ఫెంటాస్టిక్గా నచ్చిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ స్పైడర్ మ్యాన్, రెండోది ది ఐరన్ మ్యాన్, మూడోది హల్క్. ఈ 3 క్యారెక్టర్స్ మార్వెల్లో ఎప్పటికీ నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్స్. నాకు మీకే క్యారెక్టర్స్ ఇష్టం? మీకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ ఎలా అనిపించింది? నాకైతే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ మాత్రం క్వాలిటీ వైజ్ కానీ సీన్స్ వైజ్ కానీ యాక్షన్ సీన్స్ ఫుల్ ప్యాక్ ఉండబోతుంది. ఇందులో ఖచ్చితంగా ది థియేటర్లో చూడాల్సిన సినిమా అని నాకైతే అనిపించింది. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. ఫ్యాంటాస్టిక్గా నాకైతే నచ్చింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఒక్క షాట్ చూసినప్పుడు స్పైడర్ మ్యాన్ కారు ఆ షాట్ చూసినప్పుడు ఓరి ఏం తీస్తున్నారా మీరు అనే ఫీలింగ్. అంటే నా ఉద్దేశం చెడు కాదు, మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ అని చెప్పబోతున్నాను అంతే. నాకైతే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికి ఎలా అనిపించింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ వచ్చి కామెంట్ సెక్షన్లో వచ్చి చెప్పండి. అలాగే మన ఛానల్లో కాంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి, ఎందుకంటే తర్వాత ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. ఈరోజే రావాలి అసలు దురంధర్ వ్లాగ్. నిన్న సాయంత్రం ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడం వలన సాయంత్రం 5 గంటలకి, ఈరోజు సాయంత్రం 7 గంటలకి వెళ్తున్నాను దురంధర్కి. ఏం చేస్తాం మరి, అలా చేశారు, కాంటెంట్ డిలే అంటుంది. దాని మీద వీడియో కూడా చేసాం మనం. కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మాత్రం దురంధర్ వీడియో క్షమించండి, ఈరోజు సాయంత్రం కాదు, రేపు సాయంత్రం దురంధర్ రేపు సాయంత్రం కానీ ఉదయం కానీ సినిమా వ్లాగ్ వస్తుంది. దురంధర్కి సంబంధించి సినిమా వ్లాగ్ మన దాంట్లో అప్లోడ్ చేస్తాం. అది చూడండి, చూసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.